టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనం టెట్కి డిఎస్సికి రెండింటికి సంబంధించి కొన్ని బిట్స్ నేర్చుకుందామండి. మ్యాథమెటిక్స్ మెథడాలజీలోని సెకండ్ చాప్టర్కి సంబంధించి బిట్స్ అండి. నిన్న కొన్ని చూసాము, ఈరోజు ఇంకొన్ని చూద్దాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, ఇందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజ్ గౌరవాలను పొందిన తొలి భారతీయుడు. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవాలను పొందిన తొలి భారతీయుడు. ఈయన గురించి నిన్న కూడా చెప్పుకున్నామండి. సమున్నత సంఖ్యలు అనే కాన్సెప్ట్లో ఈయన గురించి చెప్పుకున్నాము. ఈయన మ్యాథ్స్కి చేసిన సేవలు అమోఘం అండి. ఆయన ఎవరు అంటే శ్రీనివాస రామానుజన్. అది చెప్పగానే మీకు ఐడియా వచ్చేసి ఉండాలి ఆయన గురించి. నెక్స్ట్ పెట్టండి, మ్యాథమెటిక్స్ ఇన్ ఫన్ అండ్ ఇన్ ఇయర్నెస్ట్ అనే గ్రంథము రచించింది ఎవరు? మ్యాథమెటిక్స్ ఇన్ ఫన్ అండ్ ఇన్ ఇయర్నెస్ట్ అనే గ్రంథము రచించింది ఎవరు? ఎవరు అంటే నదీన్ ఏ కోర్ట్ అండి, నదీన్ ఏ కోర్ట్. తర్వాత పెట్టండి, రామానుజన్ నెంబర్గా ప్రసిద్ధి పొందిన హార్డీ కార్ నెంబర్ గుర్తించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి అందరికీ. రామానుజన్కి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు హార్డీ అనే ప్రొఫెసరు ఆయన్ని చూడడానికి ఒక కార్ వేసుకొని వచ్చి ఆ కార్ నెంబర్ చాలా బోరింగ్గా ఉంది అని చెప్పిన సందర్భంలో దీని గురించి డిస్కషన్ వస్తుందండి. ఆ నెంబర్ ఏంటి అంటే 1729. ఆ నెంబర్ ఏంటి అంటే 1729. తర్వాత క్వశ్చన్ చూడండి, వర్గం, వర్గమూలం, ఘనమూలం, క్షేత్రగణితం, సైన్ పట్టికలు, బీజగణితం, శ్రేణులు, ఎత్తులు, దూరాలు మొదలైన అంశాలు పొందుపరిచిన పాదం. ఇవన్నీ కూడా ఏ పాదంలో పొందుపరిచారు? 4 పదాలు ఉన్నాయి కదండి, వాటిల్లో ఏ పాదంలో పొందుపరిచారు? ఏ పాదంలో అంటే గణిత పాదంలో అండి. ఏ పాదంలో అంటే గణిత పాదం. తర్వాత క్వశ్చన్ చూడండి, రుణ సంఖ్యలకు వర్గమూలం నిషేధం. రుణ సంఖ్యలు అంటే నెగిటివ్ నెంబర్స్కి వర్గమూలం స్క్వేర్ రూట్ నిషేధం. సున్నాతో భాగాహారం లేదు. విలోమ పద్ధతి, ప్రస్తారాలు, సంయోగాలు, అంకశ్రేణి, గుణశ్రేణి అనే అంశాలను సిద్ధాంత శిరోమణిలో ఏ భాగంలో కలవు? వీటిని ఏ భాగంలో పొందుపరిచారని అడుగుతున్నాడండి. వీటిని ఏ భాగంలో పొందుపరిచారు అంటే లీలావతి గణితం. వీటిని ఏ భాగంలో పొందుపరిచారంటే లీలావతి గణితం. ఇక్కడ చూడండి, √x+y = 7, x+√y = 11 అనే సమస్యను అతి తక్కువ వ్యవధిలో అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి, వై వాల్యూ ఎంత ఉండాలి అనే ప్రాబ్లమ్ని అతి తక్కువ వ్యవధిలోనే అంటే తక్కువ టైంలోనే చిన్న వయసులో, ఆయన చాలా చిన్నగా ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడండి. చిన్న వయసులో సాధించింది ఎవరు? ఇంకెవరండి ఆయన? మన శ్రీనివాస రామానుజన్ గారు. ఈయన గురించి మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. తర్వాత క్వశ్చన్ చూడండి, లీలావతి గురించి కథను పర్షియన్లోకి అనువదించింది ఎవరు? లీలావతి గణితం అనుకున్నాం కదా, ఆ లీలావతి గురించి పర్షియన్ భాషలోకి, ఆ కథను పర్షియన్ భాషలోకి అనువదించిన వ్యక్తి ఎవరు? అనువదించింది ఎవరు అంటే ఫైజీ. ఫైజీ అనే శాస్త్రవేత్త అండి. అనువదించింది ఎవరు అంటే ఫైజీ అనే శాస్త్రవేత్త. తర్వాత చూడండి, ఖండకాద్యత పేరుతో బ్రహ్మగుప్తుడి రచన ఎవరి పుస్తక వ్యాఖ్యానం? ఖండకాద్యక అనే పేరుతో బ్రహ్మగుప్తుడి రచన ఎవరి పుస్తక వ్యాఖ్యానం? ఎవరిది అంటే ఆర్యభట్ట అండి. ఎవరిదంటే ఆర్యభట్ట. తర్వాత క్వశ్చన్ చూడండి, కాంటర్ సృష్టించిన న్యూట్రాన్స్ ఫైనైట్ అర్థమెటిక్ను గణిత ఆలోచనలో అద్భుతంగా సంపూర్ణ మేధా వికాస క్షేత్రంలో మానవ కృషి ఆవిష్కరించిన అందమైన విషయం అని ప్రకటించిన వారు. కాంటర్ సృష్టించిన న్యూట్రాన్స్ ఫైనైట్ అర్థమెటిక్ను గణిత ఆలోచనల అద్భుత ఫలితంగా సంపూర్ణ మేధా వికాస క్షేత్రంలో మానవ కృషి ఆవిష్కరించిన అందమైన విషయం అని ప్రకటించిన వారు ఎవరు? అది ఎవరు అంటే డేవిడ్ హిల్బర్ట్ అండి. మీరు ఎప్పుడైనా సరే ఒక విషయం మీకు బాగా గుర్తుండాలంటే క్వశ్చన్ని 1కి 2 సార్లు చదువుకోండి. అప్పుడు క్వశ్చన్ బాగా అర్థమవుతుంది, అప్పుడు ఆన్సర్ ఈజీగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ.